నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. షాబాద్లో నిన్న రాత్రి 11 గంటల నుండి 1 గంట మధ్య, అంటే ఈ 2 గంటలు ఒక వ్యక్తి ఎలా చెప్పాలంటే మృత్యుమృదంగానే మోగించాడు అనుకోవచ్చు. 6గురిని హత్య చేశాడు. 2 చిన్నపిల్లలు, తన కన్న బిడ్డలు, కట్టుకున్న భార్య, అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య. ఇటు ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెని, ఆమె అమ్మమ్మని, ఆమె తల్లిని, ఇంతమందిని చంపి తండ్రికి ఫోన్ చేసి ఈ హత్యలు నేనే చేశానని చెప్పాడు. ఈరోజు షాబాద్ బయట అందరూ రోడ్డు మీదకి వచ్చి బైఠాయించారు, నిందితుని పట్టుకొని మాకు అప్పచెప్పండి అని. ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు అసలు ఏమైపోతుంది సమాజం అనిపిస్తుంది. మనం దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. మ్యామ్, అంటే 6గురిని హత్య చేశాడు, ఎంత ధైర్యంగా బెయిల్ మీద రిలీజ్ అయిన వెంటనే నా హత్యలు అంటే అసలు దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఎందుకు అంత పగ? ఈ అత్యాచారాలు చేసేవాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళని కనుక పరిశీలిస్తే కొంతమంది ఎలా అంటే పరిస్థితులు కలిసి వస్తే మనం పట్టుబడము అనుకుంటే ఆ పిల్లలు వల్నరబుల్ కండిషన్లో ఉంటే అలాంటప్పుడు చేసేస్తారు. తర్వాత కేసు అవుతుంది, ఈ తర్వాత జరుగుతాయి. ఇంకొంతమంది ఏంటి అంటే పరిస్థితులు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా పరిస్థితులను సృష్టించుకుని మరీ అత్యాచారాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు హార్డ్ కోర్, ఇంకా వాళ్ళు అది పర్వర్షన్ అనుకోండి, లేకపోతే వాళ్ళ జీవితం మీద కూడా వాళ్ళకి ఒక ఇష్టము, వాళ్ళపైన ఆధారపడిన వాళ్ళ గురించి ఆలోచించకపోవటము, ఇలాంటి రకరకాల కారణాలతోటి ఇంకొంతమంది అత్యాచారాలు చేస్తారు. చేసినప్పుడు ఈ కేసు అయినప్పుడు రిమాండ్కి వెళ్తారు. ఫస్ట్ రిమాండ్లోనే ఇలా పరిస్థితులు కలిసి వచ్చినాయనో లేకపోతే నిస్సహాయంగా దొరికిందనో చేసిన వాళ్ళకి రేపు జైలు బయటకు వెళ్ళిన తర్వాత మనం ఎట్లా ఫేస్ చేయాలి ప్రపంచాన్ని అనే ఒక భయం ఉంటుంది. ఒక ఏమంటారు, వాళ్ళ ఒక మాదిరి సిగ్గుపడతారు. ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ఆ ఫీలింగు. వాళ్ళు ఇంకా సాధ్యమైనంత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కుటుంబం ముందు ఎలా తలెత్తుకోవాలి, నేను చేసిన పని వల్ల నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు, వాళ్ళు గేలే అవుతారు, ఇట్లా రకరకాల ఆలోచించే వ్యక్తులు ఒక కేటగిరీ మనుషులు. ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఇంకొకసారి ఇలాంటివి చేయకుండా ఆ కేసు నుంచి శిక్ష పడితే శిక్ష అనుభవించటము, లేదు శిక్ష కనుక తీర్పులు లేట్ అయితే కనుక ఈ లోపల వాళ్ళు సాధ్యమైనంత వాళ్ళని వాళ్ళు మార్చుకోవటానికి, లేదు కుటుంబం కోసం మారిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత జైలు శిక్ష పడితే కూడా జైలు శిక్ష నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంతో కొంత ఈలోపు వీళ్ళు ఈ కుటుంబ సభ్యులకు ఒక నమ్మకాన్ని కూడా కలిగిస్తారు వీళ్ళ ప్రవర్తన ద్వారా. ఇంకా కుటుంబ సభ్యులు కూడా ఏమనుకుంటారంటే, సరే మానవులు అన్నాక తప్పులు చేయకుండా ఉంటారు కదా, సహజం కదా, సరే మనం కూడా సహకారం అందిద్దాము అని వీళ్ళు కూడా, ఈ కుటుంబం కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా అటువైపు వాళ్ళతోటి మాట్లాడి రాజీలు పట్టాలు ఏవేవో జరుగుతూ ఉంటాయి, చేస్తారు. కానీ ఇది మొదటి తరగతి వ్యక్తులు. ఇంకా 2వ తరగతి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు వీడు రాజ్ కుమార్ ఉన్నాడు చూసారా, వీడికి అవకాశం దొరికినా అవకాశం దొరక్కపోయినా వాడి ప్రవృత్తి ప్రకారం వాడు ఇలాంటి అత్యాచారాలు చేస్తాడు. చాలా అత్యాచారాలు నోటీస్లోకి రావు, రిపోర్ట్ కావు. వాళ్ళు పరువు కోసం ఆలోచిస్తారా, లేకపోతే వీడు భయపెట్టే విధానానికి భయపడతారా, ఏదన్నా కానివ్వండి కొంపలు కూలిపోతాయి అనుకుంటారా, ఇట్లాంటి వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు చాలామంది నోరెత్తకుండా ఉంటారు. పైగా అప్పుడప్పుడు మళ్ళీ వీళ్ళకి సహకరిస్తూనే ఉంటారు. సహకరించడం అంటే ఏంటంటే భయపెట్టి వాళ్ళు లొంగ తీసుకుంటారు. వీళ్ళకి ఇట్లా కథ నడుస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడో ఒకసారి మట్టుకు ఇట్లా దొరికి వీడు జైలుకి పోయాడు. జైలుకి పోయి బయటకు వచ్చిన వెంటనే వీడు ఈ జైల్లో ఉన్నన్ని రోజులు, అంటే బెయిల్ దొరికే లోపు వాడు ఎంత కసితోటి కక్షతోటి రగిలిపోయాడనమాట జైల్లో. ఎప్పుడు బయటికి వెళ్తానా, నాకు ఎప్పుడు బెయిల్ దొరుకుతుందా, వీళ్ళందరినీ చంపేయాలి అని.
అయితే వీడు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆ బయటికి తీసుకెళ్ళటంలో వాడి ఉద్దేశం ఏంటి అంటే, వీడికి తెలియదు ఈ పోక్సో చట్టం గురించి. ఆ అమ్మాయిని రాజీ పడమనడానికి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి ఉండొచ్చు అప్పుడైతే. అయితే బయటికి తీసుకెళ్దాం అనుకుంటే వాళ్ళు అడ్డుపడ్డారు, వాళ్ళని చంపేశాడు. బెయిల్ మీద నుండి వచ్చేసాడు కదా జైలు. బెయిల్ నుంచి వచ్చి కేసు రాజీ చేసుకుందాము అని చెప్పి ఈ అమ్మాయితో మాట్లాడదాము అనుకుని ఉంటాడు. ఇప్పుడు మామూలుగా ఎవరో చెప్తారు కదా రాజీ పడవచ్చు, ఇప్పుడు చాలా మందికి తెలియదు పోక్సో కేసులో రాజీ పట్టాలు ఉండవని. వీడికి జైల్లో ఇప్పుడు దేనికైనా రాజీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అని అనుకుని ఉంటారు. అనుకుని ఆ అమ్మాయిని భయపెట్టు, మీ అమ్మని చంపేస్తాను, మీరు కేసు విత్డ్రా చేసుకోండి అని భయపెట్టడానికి దేనికో మొత్తానికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు వీడు. వెళితే వాళ్ళని చంపేశాడు. వాళ్ళు అడ్డొచ్చారు కాబట్టి వాళ్ళని చంపేశాడు. ఈ అమ్మాయిని మళ్ళీ అత్యాచారం చేసి చంపాడు అంటున్నారు కొంతమంది ఏమో కాదు ఒట్టిగానే చంపాడు అంటున్నారు. ఒట్టిగానే చంపదలుచుకుంటే ఇంట్లోంచి ఎందుకు తీసుకెళ్తాడు బయటికి? ఇంట్లోనే చంపొచ్చు కదా. వీళ్ళతో వాళ్ళ అమ్మ వాళ్ళ అంటే వాడితో కత్తి కూడా తెచ్చుకున్నాడు కదా. కత్తి తెచ్చుకున్నాడు, నేను అదే చెప్తున్నా. అమ్మాయికి కత్తితోటి బెదిరించి నువ్వు ఖచ్చితంగా నువ్వు రాజీ పడాల్సిందే అనేది మాట్లాడడానికి వెళ్ళుంటాడు వీడు బహుశా. వెళ్ళినప్పుడు వాళ్ళు అడ్డుపడ్డారు కాబట్టి వాళ్ళిద్దరిని చంపేశాడు. వాళ్ళిద్దరిని చంపేసిన తర్వాత ఈ అమ్మాయిని కూడా చంపేశాడు. వీడు ఇంకా బయటికి రాను అనే సంగతి వీడికి తెలుసు. పైగా వీళ్ళేదో ఒక మైనర్ కేసులో పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి వెళ్ళాడు అన్నప్పుడు మరి ఈ భార్య కావచ్చు, అతని తల్లి కావచ్చు, వీడిని ఏం మాట్లాడారో మనకైతే తెలీదు. మాట్లాడినందుకు కక్ష పెంచుకుని వాళ్ళని చంపటం అన్నా అవ్వాలి. లేదు ఇప్పుడు వాళ్ళని చంపేశాను కాబట్టి నేను మళ్ళీ జైలుకి వెళ్తాను, నా కుటుంబం అంతా ఏమైపోవాలి అనే ఉద్దేశంతో కానీ మొత్తానికి ఇక్కడికి వచ్చి వీళ్ళని కూడా చంపేశాడు. అసలు ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు వీళ్ళంతా ఏమడుగుతున్నారు, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఏమడుగుతున్నారు అంటే, మాకు అప్పగించండి, మా కళ్ళ ముందు చంపండి. వాళ్ళలో ఆ మాదిరి ఆక్రోశం ఉండటం మనం ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే మేడం ఇంకొకటి కూడా నేను చూసిన దాని ప్రకారం 7 రాళ్ళు పేర్చిల్లాడు అని చెప్పేసి అంటున్నారు. 7లో 6 రాళ్ళు అంటే 6గురు హత్య, ఇంకొకటి ఉంది బ్యాలెన్స్, అది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వస్తుంటే వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి నేను చచ్చిపోతానని చెప్పాడు వీడు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు అని చెప్పి పోలీసులు అంటున్నారు. అంటే మరి ఈయన కూడా చనిపోతాను అన్నప్పుడు ఎందుకు దాకొని చనిపోతాడు? అదే ఎక్కడికన్నా వెళ్ళి కూడా ఆత్మహత్య చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రోజులు జైల్లో ఉన్నాడు కదా, జైలు అంత హ్యాపీగా ఏమి ఉండదు. చాలామంది కూర్చోబెట్టి తిండి పెడుతున్నారు అంటున్నారు, కానీ నేనే వాళ్ళ మీద సానుభూతితో మాట్లాడట్లా. జైలు జీవితం చాలా చాలా దుర్భరంగా ఉంటుంది. నేను సందర్భం వచ్చిన ప్రతిసారి జైలు జీవితం గురించి చెప్పేది ఎందుకు అంటే, నేను జైల్లో ఉన్న తల్లుల దగ్గరికి వాళ్ళ పిల్లలు బయట ఉంటారు కదా, ఆ పిల్లల్ని ములాఖత్ కోసం తీసుకెళ్ళే జాబ్లో ఉండేదాన్ని ఒకప్పుడు. నేను అలా వెళ్ళినప్పుడు నేను అక్కడ చూసేదాన్ని. చాలా కఠినంగా ఉంటుంది జైలు అనేది. దయచేసి ఎవరైనా సరే జైలు ఒక ఆప్షన్ అయ్యే పరిస్థితిని, జైలు పరిస్థితి వచ్చే పనిలోకి దిగకండి అని నేను చెప్పేది. అందుకే ప్రతిసారి సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తాను, జైలు చాలా 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 దుర్భరంగా ఉంటుంది జైలు జీవితం. అందరికీ మన రాజకీయ నాయకుల్లాగా వాళ్ళు పెద్ద పెద్ద డబ్బులున్నోళ్ళు జైలుకి వెళ్తే వీళ్ళకి కావాల్సిన ఫుడ్ బయట నుంచి వస్తుంది, జైలర్ తోటి మాట్లాడుకుంటారు, జైలరు చాలా సహకరిస్తుంటాడు, వాళ్ళకి జరిగే రాజభోగాలు వేరు. కానీ సామాన్యులు జైలుకి వెళ్ళారు అంటే మామూలుగా మనకు చెప్తా ఉంటారు కదా, నరకంలో నూనెలో వేసి వేపుతారు, అది చేస్తారు ఇది చేస్తారని చెప్తారు కదా, అవి చాలా తక్కువనే చెప్పొచ్చు. అంత దారుణంగా ఉంటుంది జైల్లో. అసలు ప్రతి క్షణం మన అనుమానిస్తూ ఉంటారు. అది ఎంత ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది తలుచుకుంటేనే మనకి గుండె దడ వస్తుంది అనమాట, జలతరిస్తుంది, ఒళ్ళు జలతరిస్తుంది. 2 గేట్లు ఉంటాయి జైల్లో. 2 గేట్లకి మధ్యలో కుర్చీలు వేసుకొని రిసెప్షన్ ఉంటుంది. మనం తలుపు కొట్టగానే ఫస్ట్ ఆ రిసెప్షన్లో కూర్చున్నవాడు ఆ లోపల డోర్ వేసిందా లేదా అని చూస్తుంది. ఆ లోపల డోర్ వేయమని చెప్తుంది, దానికి తాళం పెడతారు. ఆ డోర్ అవతల ఖైదీలు ఉంటారు.
ఇప్పుడు ఈ డోర్ తెరుస్తారు. ఈ డోర్ తెరిచిన వెంటనే ఏంటో కొంపలు ముంచుకుపోయినట్టు టక తలుపేసేసి తాళాలు వేసేస్తారు ఈ బయట దానికి. ఒకవేళ ఎప్పుడైనా అవసరం అయ్యి ఈ డోర్ తీసుందనుకోండి, బయట వైపు డోర్ తీసుందనుకోండి, లోపల వాళ్ళు ఎంత హడావుడి చేసినా ఆ డోర్ తీయరు. ఈ డోర్ వేసాకే ఆ డోర్ తీస్తారు. అంటే దీని అర్థం ఏంటి? ఏకకాలంలో 2 తలుపులు తీసుండవు ఎప్పుడు కూడా. మీరు ఎవరన్నా వెళ్ళండి అక్కడ. అంటే ప్రతి క్షణం మిమ్మల్ని కాపలా కాస్తూ ఉంటుంది. ఆడకు సీసీటీవీలు పెట్టక్కర్లా, కెమెరాలు ఉండక్కర్లా, మిమ్మల్ని ఎవరో వాచ్ చేస్తున్నారనే ఫీలింగ్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. బాత్రూమ్ డోర్లకి గళ్ళు ఉండవు. అంటే ఇదంతా అనుభవించాడు కదా వాడికి అర్థమైపోయింది. నేను ఇంకా మళ్ళీ జైలుకి వెళ్ళకూడదు, ఈ అమ్మాయి రాజీ పడేటట్లు చేసుకోవాలి అనుకున్నాడు. ఇక వాడికి అర్థమైంది. ఇక ముగ్గురిని చంపిన తర్వాత ఇక నేను జైలుకి వెళ్లకుండా ఉండటం అనేది వీడికి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు వీళ్ళని చంపేశాడు ఇంటికి వచ్చి. మరి అక్కడే వాడు ఎందుకు చచ్చిపోలేదో, లేకపోతే ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు వాడు మరి ఇప్పుడు దొరుకుతాడో. ఇప్పుడు అక్కడైతే మటుకు చాలా చాలా భయానకమైన పరిస్థితులు ఆ కంది షాబాద్ రోడ్డు పైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎమ్మెల్యేని కూడా గొడవ చేశారు, మాకు వాడిని ఇప్పించండి అని. సత్యవతి రాథోడ్ కూడా అవును, ప్రతిపక్షాల వాళ్ళు వెళ్ళి అక్కడ పరిస్థితిని వాళ్ళని బాధితులకి అండగా నిలబడాలి అని చెప్పి వెళ్ళారు. ఒకటండి, ఎవరు వెళ్ళినా, ఎవరు చూసినా, ఎవరు చేసినా మనకి మహిళల పట్ల, బాలల పట్ల, బాలికల పట్ల జరిగే అకృత్యాల గురించి మనం ఇది ఒక 24/7 లాగా రక్షణ కల్పించకపోతే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. రక్షణ అంటే 24 గంటలు కాపలా అని కాదు నా ఉద్దేశం. ఏంటంటే ఈ మహిళల పట్ల మేము ఇలాంటి చర్యలకు పూనుకోకూడదు అనే ఒక అవగాహనకి మగవాళ్ళు వచ్చేలాగా చెయ్యాలి. చాలా అవగాహన ఇవ్వాలి. అది ఒక రోజులో చేసేది కాదు. ప్రభుత్వం అదొక మిషన్ లాగా చేస్తే కానీ అవ్వదు. చిన్నపిల్లలపైన అలా చేయకూడదు అనేది మనిషి అనేవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. వాడు మనిషి కాదు. ఇప్పుడు అర్థమైంది, ఒక అత్యాచారం చేయటమే కాకుండా 6 హత్యలు కూడా చేశాడు. అసలు వాళ్ళలో ఒక మనిషి ఉన్నాడా అని మనకు అనిపిస్తుందా, అనిపించదా? మృగమే కనిపిస్తుంది. అసలు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు తయారవుతున్నారు? దీని మీద మనం రీసెర్చ్ చేయకోకుండా మన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల గురించి ఆలోచించకుండా వీటన్నిటి వల్ల సమాజంలో ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించకుండా ఇలాంటి నేరాల మట్టుకు మనం అరికట్టలేము. అందుకని ఇది మట్టుకు ఈ మధ్య కాలంలో నేను చూసిన వాటిలో ఇంత దారుణమైన సంఘటన నేనైతే చూడలేదు. చాలామంది మైనర్ల పట్ల అత్యాచారాలు చేసిన వాళ్ళని చూసాం, కానీ ఇలా ఇంత ఓచకోత కోయడం అనేది మట్టుకు మనం ఎక్కడా చూసింది కాదు. పైగా అసలు ఆ పిల్లలకి ఏం తెలుసు? నిజంగా ఆ భార్యకి మాత్రం ఏంటి సంబంధం? ఇప్పుడు ఆ అమ్మాయిని అత్యాచారం చేశాము, ఆ అమ్మాయి అమ్మ అసలు ఇంతమందిని ఎట్లా చేయగలిగాడు వీడు? అంటే హెరాస్ చేస్తున్నాడు అని కేసు పెడితే ఇలా జరిగిందంటే రేపు నన్ను ఇబ్బంది పెడుతున్నాడని ఇంక ఏ ఆడపిల్ల పోలీస్ స్టేషన్ మెట్లెక్కుద్ది? ఇలానే చంపేస్తే బతకడం బెటర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోతారు కదా. అందుకే ఇప్పుడు సమాజంలో ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన పరిస్థితి ప్రభుత్వాన్ని. రైట్, ప్రభుత్వమే పూనుకోవాలి. ఇప్పుడు ఒక నమ్మకాన్ని కలిగించాలి, ఒక భరోసాని ఇవ్వగలిగేది ప్రభుత్వమే. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలు చేస్తామండి, అంతేగాని మనం ఏమి పాలసీలు మేక్ చేయలేం కదా, శిక్షలు వేసేయలేం కదా. మనం ఒక అవగాహన, ఇప్పుడు మహిళల పట్ల ఎట్లా ఉండాలి పురుషుల తీరు అనే దాని పట్ల అవగాహన కలిగించమనే మనం అడుగుతున్నాం. నిర్భయ చట్టం చెప్పింది కూడా అదే. నిన్ను తేరిపార 30 సెకండ్లే చూడొద్దు అంటే ఏకంగా నువ్వు అత్యాచారమే చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? అందుకని వీటన్నిటి మధ్యలో ఉన్న తేడాలు, ఇవి చేస్తే ఏమవుతుంది అనే విషయం వాడైతే అంత చదువుకోనివాడో, ప్రపంచం తెలియనివాడో లాగా అయితే లేడు. వాడు వేసుకుని బట్టలు వేసుకునే విధానం బట్టి కానీ ఏ రకంగా చూసినా
వాడు కాస్త మంచిగానే ఉన్నాడు. మరి వీడికి ఈ ఈ ఈ విధమైన పైచ్యం ఉంది అని చెప్పి ఎవరికైనా ఎట్లా తెలుస్తుంది? చూడటానికి బాగున్నాడు, మంచిగా బట్టలు వేసుకున్నాడు, టిప్ టాప్గా ఉన్నాడు. వాడు ఫోటో ఒకటి ఫేస్బుక్లో చూశాను నేను. మంచిగా కారు పక్క నుంచుని విలాసంగా ఫోటో దిగాడు, అంత బాగానే ఉంది. మరి ఇలా ఎలా చేయగలిగాడు అంటే మనం వీటి పట్ల మటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.